ఏమండి, కష్టపడేది కష్టపడుతూనే ఉన్నామండి. రెక్కల ముక్కలు చేస్తామండి, రక్తం ఆవిరి చేస్తామండి, నైటీలు నైటీలు చేస్తామండి. ఇంకా మాకు వారానికి 6 రోజులు కాదు 10 రోజులు అంటే ఆ 10 రోజులు కూడా ప్రయాసపడడానికి మేము సిద్ధంగానే ఉన్నామండి. కానీ నేతిలో పడాల్సిన అడుగు గోతులో పడుతుందండి. కళకళలాడే కళ్యాణం కళదప్పితే కడుపున పుట్టిన బిడ్డలు విషపు చూపులు చూస్తుంటే, సాహసించిన వాడిని సాధించలేక సతికలు పడుతుంటే, బ్రతుకు భారమై బ్రతుకు బజారులో కనపరుచుకోలేక 6 అడుగుల మనిషి ఈ రోజున 3 అడుగుల త్రాడుకు వేలాడడానికి ఈరోజు సాహసించిన దుస్థితి. మితమైన పరుగు కనబడుతూ ప్రయాసపడుతున్నామే. కానీ నీ అపజయానికి, నీ కన్నీళ్ళకి, నీ అవస్థకి, నీ కుటుంబపు వ్యవస్థకి ఈ రోజున ఏంటి లోటు ఆలోచించండి. నా ప్రియమైన సహోదరులారా, ఆయనను కలిగిన పని, ఆయనతో కలిసి చేసిన పని, ఆయనతో సమ్మతి కలిగిన పని, ఆయనతో ఒడంబడిక కలిగి చేసిన పని, ఆయన చిత్తానుసారంగా ఆయనతో అడుగులు వేసిన పని ఏనాడు విఫలం కాదే. ఏనాడు అది అపజయాలమయం కాదే. అపజయం పాలయ్యింది, అనర్థాలకు పాల్పడింది, ఆవేదనకు కారణమయ్యింది అనంటే నీవు ఆయనతో కూడా కలిసి చేయట్లే ఆ పని.